హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బడీస్ కోకర్ ఛానల్. ఇది వచ్చేసి కోనార్క్ టెంపుల్. మేము భువనేశ్వర్ నుంచి ఆన్ ద వే వస్తున్నప్పుడు ఫస్ట్ చూసిన ప్లేస్. అండ్ మనం హిస్టరీలో విన్నాం కదా, ఒక సూర్యుడి విగ్రహం ఉంటుంది, గాల్లో నిల్చుంటుంది, దాని మీద ఫస్ట్ సూర్యకిరణం పడుతుంది అని విన్న టెంపుల్ ఇదేనండి. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన 3 థింగ్స్ ఉన్నాయి. ఆ 3 నా ఒపీనియన్ నేను చెప్తున్నాను, వినండి. ఫస్ట్ది వచ్చేసి దీనికి లెఫ్ట్ సైడ్ ఒక ఆడిటోరియం ఉంటుంది అండ్ ఒక 50 రూపీస్ టికెట్తో అక్కడ షో వేశారు. అంటే ఈ టెంపుల్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఏ కింగ్ చేశారు, ఎలా జరిగింది అదంతా ఒక 20 మినిట్స్ ఆడ్ అనుకుంటా ఒక షో వేశారు. నాకు అందులో నచ్చని పాయింట్ ఏంటంటే, ఇది ఎలా కన్స్ట్రక్ట్ చేశారో వేసినప్పుడు ఎంతమంది కింగ్స్ దీని మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఎలా డిస్ట్రాయ్ చేశారో అది వేయలేదండి ఆ వీడియోలో. అది అపెండ్ చేసి ఉంటే అసలు అది చాలా చాలా బాగుండేది. ఎందుకంటే మనం గూగుల్ చేస్తే దొరుకుతాయి ఎంతమంది డిస్ట్రాయ్ చేశారో. బట్ అలాంటి దాన్ని వాళ్ళు ఎందుకు అపెండ్ చేయలేదా అనిపించింది నాకు. అదొకటి చాలా బాధేసింది. సెకండ్, ఇది మీరు దేవుడికి దండం పెట్టుకోవాలి అని రావాల్సిన టెంపుల్ అయితే కాదు. ఎందుకు అని అంటే, ఇక్కడ ఉండాల్సిన ఆ సూర్యుడి విగ్రహము, అలాగే ఎదురుంగా గుడికి ఎప్పుడు ఉండే గజస్తంభం అంటాం కదా, ఇక్కడ దాన్ని అరుణ స్తంభం అంటారు. ఎందుకంటే సూర్యుడి వాహనం అనురుడు కాబట్టి. అందుకని అది ఇక్కడ లేదు. ఆ 2 యాక్చువల్గా పూరి జగన్నాథ్ టెంపుల్ లోపలే ఉంటాయి. అది జగన్నాథ స్వామి కలలో కనపడి ఒక కింగ్కి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అని చెప్తే ఆయన తీసుకొచ్చేసి పెట్టారు. సో అదైతే అక్కడ చూడొచ్చు. బట్ ఇది ఓన్లీ హిస్టరీ చూడడానికే మనం ఇక్కడికి రావాలి. థర్డ్ ఏంటంటే, అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు అది సూర్యుడి రథం లాగా ఉంటుందని ఆ చక్రాలు అండ్ ఆ మాన్యుమెంట్స్ లాగా చెక్కినవి అవైతే ఎంత డిస్ట్రాయ్ చేసినా కొంత పార్ట్ మిగిలిపోతాయి కదండి, అవైతే మనం చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఇలా ఉంది టెంపుల్, కానీ అంతకుముందు ఎలా ఉండేది, డిస్ట్రాయ్ చేయకముందు ఎలా ఉండేది అనేది చూడాలనే క్యూరియాసిటీ మనకు ఉంటుంది. సో అలాంటి ఒక పిక్చర్ నాకు నేను నిన్న పోస్ట్ చేసిన వీడియోలో నందూరి శ్రీనివాస్ గారి వీడియోస్లో దొరికితే దాన్ని స్క్రీన్ షాట్ కింద లాస్ట్లో నేను అపెండ్ చేశాను, మీరు కూడా చూడండి. అంతేనండి, ఈ 3 పాయింట్స్. ఇదేనండి వీడియో. అండ్ లాస్ట్లో మేము ఫొటోస్ తీసుకున్నాం, అపెండ్ చేశాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్యామిలీ బడీస్ కుక్కర్ ఛానల్ అండి. అండ్ నేను మీతో చెప్పాను కదా ఒక ఇమేజ్, అది ఇదేనండి. అంతేనండి, బాయ్ ఫర్ నౌ. ప్లీజ్ సబ్స్క్రైబ్.